విశాఖలో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని వెంటనే బదిలీ చేయాలి. లక్ష్మీపేట ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని వెంటనే బదిలీ చేయాలి. శ్రీకాకుళం మూర్తిని వెంటనే బదిలీ చేయాలి. లక్ష్మీపేటలో న్యాయాన్ని అక్కడ ఉన్నటువంటి తూర్పు కాపులు మా పేట మీద పడి పొలాల్లోకి వెళ్ళడానికి సద్దన్నం తినడానికి సిద్ధంగా ఉన్న వారి మీద పశువుల్లాగా విరుచుకుపడి కారం పొట్లాలు, బాంబులు, బరిసెలు, గొడ్డళ్ళు, వేట కొడవళ్లతో దాడి చేసి విచక్షణ రహితంగా నరుక్కుంటూ పోయి స్పాట్లో 5 చంపేశారు. ఇదంతా ఎందుకు చేస్తుందంటే ఈ తరానికి ఇది ఇంకా తెలియదు. 15 ఏళ్ళు అయిపోయింది. దీని మీద ప్రజా సంఘాలన్నీ పోరాడి ఒక ప్రత్యేక కోర్టుని ఏర్పాటు చేసుకున్నాం. ప్రత్యేక కోర్టు మీన్స్ లక్ష్మీపేటలోనే ఆ బాధితులు బయట కోర్టుకి వెళ్ళడానికి భయంకరమైన వాతావరణం ఉంది కాబట్టి ఊర్లోనే ప్రభుత్వం కోర్టు ఏర్పాటు చేసింది. దానికి ఒక ప్రత్యేక న్యాయమూర్తిని పెట్టింది. ఈ రోజుకి 14 ఏళ్ళు. ఈ 14 ఏళ్లలో 5-6 పీపీలు మారారు. ప్రస్తుతం అక్కడ పీపీ లేరు. మాకు ఈ మధ్యన ఒక కొత్త ఆయన పెట్టారు. 2024 నుండి నిన్నటి వరకు పీపీ లేరు. ఈ పీపీ లేని సమయాన్ని అదునుగా తీసుకుని జడ్జి గారు తీర్పుని తొందరగా ఇస్తానని చెప్పి బాధితులని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. సాక్షుల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. డిఫెన్స్ న్యాయవాది ఏది చెప్తే దానికి అంగీకరిస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండటం కోసం అక్కడ 144 పెట్టారు. మీడియాని అలౌ చేయలేదు. పైగా సాక్షుల్ని కానీ నిందితులని కానీ ఆయన ఒత్తిడి తెచ్చేది ఏమైనా తొందరగా తేల్చుకోండి, మీరు వచ్చి సాక్ష్యం చెప్తారా, కేసు మూసేయమంటారా అంటాడు. 6 ఉన్నారు సార్, 4 రోజులు సమయం కావాలని లాయర్ గారు అడిగితే 4 రోజుల కూడతో 6 ఒకే రోజు కావాలంటాడు. డిఫెన్స్ వారికి ఏమో 4 రోజులు సమయం ఇస్తారు. ఇది కేవలం డిఫెన్స్ వారు ముద్దాయిల పట్ల సానుకూలత సానుభూతి. పైగా ఇంకో మాట అన్నారు, ఎంతకాలం అయ్యా వాళ్ళని చెప్తాము, వాళ్ళు మనుషులే కదా, హింసించడం భావ్యం కాదు అంటాడు. ఏమంటే వాళ్ళ మనుషులు కాదు జడ్జి గారు, తిరుమలరావు గారు, వాళ్ళు నరహంతకులు. ఇళ్ల మీద దాడిపడి కొడవలతో నరికేశారు మమ్మల్ని. దేశమంతా చూసింది, మీకు కనబట్టలేదా? మీరు వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటే మాకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? న్యాయమూర్తి గారు, దయచేసి మీ వైఖరి మార్చుకోండి, మీ పద్ధతి మార్చండి, న్యాయాన్ని నిలబెట్టండి, న్యాయ ప్రకారం వ్యవహరించండి, లేదా స్వచ్ఛందంగా తప్పుకోండి. లేకపోతే ఇవాళ ప్రభుత్వాన్ని, హైకోర్టు వారిని మేము అడిగేది, ఆ న్యాయమూర్తి మాకు వద్దండి, ఆయన వల్ల మాకు న్యాయం జరగదు. దయచేసి ఆ న్యాయమూర్తిని బదిలీ చేయండి. ఆ న్యాయమూర్తి గారు చాలా పెద్దవాళ్ళు, ఆయన బదిలీ చేయలేని చేసే శక్తి మీకు లేదంటారా? ఆ కేసును విశాఖపట్నం కోర్టుకు తెచ్చేయండి. ఇక్కడైనా ఏదో రకంగా న్యాయం చేసేటట్టు ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇవాళ మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, ఆ జడ్జి గారిని తక్షణమే మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై